ఖలిస్తానీ ఉగ్రవాదులు కాదు వీళ్ళు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని రాజకీయ పార్టీలుగానే చూస్తారు. కానీ ప్రపంచ తీవ్రవాదం మీద నోరు మెదపకుండా మూసుకు కూర్చున్నోళ్ళకి వాళ్ళ దేశంలో కూడా తీవ్రవాదం వచ్చేస్తుంది అన్నది యూరప్ దేశాలు గ్రహించాలి. ఇంతకుముందే విధ్వంసాలు జరిగిన, ట్విన్ టవర్స్ కూలిన, ప్యారిస్‌లో పేలుడు జరిగిన, బా బ్రిటన్‌లో బాంబులు పేలిన బుద్ధి రాకపోతే ఇప్పుడు కెనడాలో జరిగిన పరిణామాలు భవిష్యత్తులో జరుగుతాయి. ఆయుధాలు ధరించినటువంటి ఉగ్రవాదులు యూదు జనాభా లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో ఒక పోలీసు అధికారితో పాటు ఒక సామాన్య పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక అనుమానిత ఉగ్రవాది అక్కడికక్కడే చచ్చాడు. ఈ దాడికి పాల్పడిన రెండో వ్యక్తి మాత్రం తప్పించుకొని పారిపోయాడు. పారిపోయిన రెండో నిందితుడిని పట్టుకునేందుకు స్వాట్ బృందాలు రంగంలోకి దిగినాయి. మాంట్రియల్ నగరం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. కెనడాలో ఒక్కసారిగా షాకింగ్ పరిణామం ఇది.